తెలంగాణ రాష్ట్రం కేసీఆర్తోనే సాధ్యం. తెలంగాణలో అభివృద్ధి చేసింది కేసీఆర్. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, రేపు ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, జిల్లా కార్యాలయం ప్రారంభం ఇచ్చినటువంటి పనులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఘనత అని వారు తెలిపారు. ములుగు జిల్లాలో అనేక అభివృద్ధి పనులు కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగాయని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారంటీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం ప్రజలు దున్నెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇస్తానన్న రైతు బంధు ఎటుపోయే, కళ్యాణ్ లక్ష్మి, సాదీ ముబారక్ ఎటుపోయే, ఈ 3 సంవత్సరాలు రైతులకు బాకీగా ఉంది. ఈ ప్రభుత్వం 3 ఏళ్ల బాకీ తీర్చాలని ప్రజలు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ములుగు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో పాటు ములుగు జిల్లా అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ వల్లనే అని తెలిపారు. వారితో పాటు మాజీ గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద నాయక్, బీఆర్ఎస్ నాయకులు తాటి కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాట్లమర్రి లక్ష్మణ్ బాబుతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి పనులనే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వారు చేసినటువంటి పనులనే ప్రారంభిస్తున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి శంకుస్థాపనలే ఈరోజు వారు ప్రారంభిస్తున్నారు. ఈరోజు ములుగు జిల్లాలో అభివృద్ధి చెందిందంటే ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య, అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారి అభివృద్ధి పనులే ఈరోజు ఈ 3 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త పనులు ఎవి పెట్టిళ్ళు మాకు చూపించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సమీకృత కార్యాలయం వద్ద గారి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పట్ల ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్నగారు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పరిపాలన చేపట్టినలు, ములుగు జిల్లాలో 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పనులు 3 ఏళ్లనే జరిగినాయని చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనిపై మీరేమంటున్నారు? రేపు జరగబోయే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి పర్యటన చేపడుతున్నారు, ఈ జిల్లా కార్యాలయం కూడా ప్రారంభించబోతున్నారు. దీనిపై మీరు ఏం తెలియపరుస్తున్నారు? నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతానండి. 3 ఏళ్ళల్లో కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలల్లో చేసిన పని కంటే బ్రహ్మాండంగా చేసినాం అంటారు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి మాత్రం మర్చిపోయాడు, కానీ 3 రూపాయలు కూడా ములుగు జిల్లాకి ఇవ్వలేదని మాత్రం ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రజలని ముఖ్యమంత్రి గారిని పదే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏదో చేస్తానమని ప్రజలని మభ్యపెట్టుడు తప్ప 3 రూపాయలు కూడా ఇక్కడ బెనిఫిట్ జరగలేదు. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు జిల్లానిచ్చి కలెక్టరేట్ని శాంక్షన్ చేసి 63 లక్షల రూపాయలు 63 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇక్కడ శాంక్షన్ చేసిండ్రు. అప్పుడే బ్రహ్మాండంగా పనులు కూడా, కష్టమైన పనులు, స్లాబ్లు అన్నీ అయిపోయినాయి. వీళ్లకు 3 సంవత్సరాల దాకా బ్రిక్ వర్క్ టైల్స్ వేసి ప్లాస్టింగ్ చేసే శక్తి లేని ప్రభుత్వం కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేసిండ్రా? వీళ్ళది ఏంది అసలు? అందరు గమనిస్తుండ్రు, ప్రజలు గమనిస్తుండ్రు. ఇక్కడ ఉన్న మంత్రివర్యులు వచ్చి ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని పదే తీసుకొచ్చి ఇక్కడ ప్రజలని మభ్యపెట్టాలనుకుంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇది ఉద్యమగడ్డ, ఇది పోరుగడ్డ, ఈ ప్రజలందరూ చైతన్యవంతులు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అటు మంత్రి సీతక్క కూడా అంటున్నారు, 10 ఏళ్లలో మీరు ఈ జిల్లాకు తట్టడి మట్టి కూడా పోయలేదు, 3 ఏళ్లలో మేము అనేక అభివృద్ధి పనులు చేపట్టాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఈరోజు వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఈ రోజు నుంచి మహిళలకు పింఛన్లు కూడా ప్రారంభిస్తున్నాం, అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నాం అని చెప్పని కాంగ్రెస్ నాయకులు అయితే అంటున్నారు. దీనిపై మీరేమంటారు? చూడండి సంపత్ బ్రదర్, 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారంటీలు 420 హామీలని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేషన్. ఈరోజు నేను పల్లెలలో ఇవాళ కూడా నేను తిరుగుతుంటే మొత్తం మీకు విజువల్స్ పెడతా. ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలని మోసం చేసినారు. 6 గ్యారంటీలని, పెన్షన్లని మొత్తము ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం? 4,000 రూపాయలు ఇస్తామని చెప్పింది పెన్షన్. ఏమి ఇస్తున్నారు ఇప్పుడు? ఎంత ఇస్తున్నారు? అది మొత్తం ప్రజలకు తెలియదా? మహిళలకు 2,500 ప్రతి ఒక్క మహిళకు మీరు ఇస్తా అని చెప్పిండ్రు. అది మొత్తం పండుకున్నదా? ఇప్పుడు చేయుతా అని చెప్పి పేరు పెట్టుకొని
గవే కొన్ని పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంక్రీజ్ చేస్తుండ్రు గంతే తప్ప అది కూడా 3 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేయలే? ఇవాళ మీరు వచ్చి 3 సంవత్సరాలు దగ్గర పడ్డది మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలలో చేయండి. 3 ఏళ్ళు మీరు బాకీ పడ్డరు, ప్రజలకు 3 ఏళ్ళ పెన్షన్ బాకీ పడ్డరు. మేము గతంలో బాకీ కార్డు కూడా రిలీజ్ చేసినాం. ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క రైతుకి ఎంత రైతు బంధు మీరు బాకీ పడ్డరు, ఒక్కొక్క మహిళకు ఎంత పెన్షన్ బాకీ పడ్డరు, ఒక్కొక్కరికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క ఇంటికి ఎన్ని తులాల బంగారం బాకీ పడ్డరు అని చెప్పి మేము ఒక బాకీ కార్డు కూడా మేము రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ప్రజలంతా గమనిస్తున్నారు. మేము తట్టడి మట్టి పోసినామా లేదా అనేది మొత్తం ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో రోడ్లు ఒకటి లేకుండా కంప్లీట్ చేసినాం. మేము ఇప్పుడు ఏటూరు నాగరం లాంటి ప్రాంతంలో రోడ్లు వేద్దామని వేరేటోళ్ళు ఫండ్స్ ఇస్తామంటే కూడా రోడ్లు వేసే పరిస్థితి లేదు. అక్కడ ఆ విధంగా మొత్తం కంప్లీట్ చేసినామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే గత 3 సంవత్సరాల నుంచి ములుగు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అటు గిరిజన యూనివర్సిటీ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇటు మనం చూసుకున్నట్లయితే 200 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే ఈరోజు రేపు పూర్తయిపోయి రేపు ప్రారంభిస్తున్నటువంటి కలెక్టర్ కార్యాలయం కావచ్చు, ఈ పనులన్నీ మీ ప్రభుత్వంలో మంజూరు చేసినాని అన్నారు. ఈ పనులపై మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? మాకు మీరు అన్న ప్రశ్నకి అవును, మేము తప్పకుండా గిరిజన యూనివర్సిటీ జరిగే పనిని రివ్యూ చేస్తూ ఉన్నాము. అది టోటల్గా బీజేపీ ప్రభుత్వంతో పాటు వాళ్ళు శాంక్షన్ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూమి మొత్తం శాంక్షన్ చేసిండ్రు, అంతా అయిపోయింది. ఆనాడు కేసీఆర్ గారి మీద అక్కస్తోటి కోపంతో బీజేపీ ప్రభుత్వం దాన్ని డిలే చేసుకుంటూ వచ్చింది. వీళ్ళకు వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్లలో ఇప్పుడు కాంపౌండ్ వాల్ తప్ప ఒక బిల్డింగ్ ఫౌండేషన్ వేసినరా అని నేను అడుగుతున్నాను. అది దాంతోపాటు మేము ప్రతిదానికి మేము సమీక్షిస్తూనే ఉన్నాం. మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ శాంక్షన్ అయింది, హరీష్ రావు గారి చొరవతో అయింది. ఇక్కడ కలెక్టరేట్ కూడా మేమున్నప్పుడు మొత్తం ఫౌండేషన్స్ అయిపోయినాయి, స్లాబులు అయిపోయినాయి. వీళ్ళుగా బ్రిక్ వర్క్ కడటానికి 3 ఏళ్ళు తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పటికే ములుగు జిల్లాలో ఈ కలెక్టర్ కార్యాలయం పనులు మొత్తం పూర్తయినాయి అంటారా? రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా రేపు ఈ ప్రారంభం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మొత్తం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మా వాళ్ళు ఆడికెళ్ళి చూద్దామంటేనే లాఠీలు పెట్టి గెదుగుతారు. ఇక మళ్ళీ వీళ్ళు ఎవరిని పిలుస్తారండి? కృష్ణ ఆదిత్య గారిని పిలుస్తారా వీళ్ళు? ఏమంటారు దీనిపై, మీరు ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు అనేటి అధికారులను గౌరవించాలి. ప్రభుత్వాలు అనేటి అధికారులు ఎవరైతే మంచిగా పనిచేసినారో వాళ్ళందరినీ సత్కరించాలి, వాళ్ళందరినీ సన్మానించాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే, రేపు సీఎం పర్యటన ఏ రకంగా మీరు దీన్ని స్వీకరించబోతున్నారు? మేము టోటల్గా సీఎం పర్యటనని సీఎం గారు దీన్ని ఇనాగ్రేట్ చేయటం అనేది వారి హక్కు. మేము ఆ హక్కుని మేమేమి వెనకకు పోవట్లేదు, మేమేం కాదంటలేం. కానీ వాళ్ళు ఏ విధంగానైతే చేస్తున్నారో ఎన్ని రోజులు తీసుకొని ప్రజలకు 3 ఏళ్ళ నుంచి 3-4 నెలల్లో కంప్లీట్ కావాల్సింది 3 ఏళ్ళు తీసుకొని ఇక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగించిన దాని గురించి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు ఏదైతే ఈ ప్రాంతానికి మంచి చేసినారో దాన్ని మేము ప్రజలకు గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆయన ఓకే, బట్ ముఖ్యమంత్రి గారికి ఇంకా వేరే పనేం లేదా? 3 ఏళ్ళ తర్వాత 3 నెలలు జరగాలి, 3 ఏళ్ళకి చేసిన పనికి వచ్చి ఇనాగ్రేట్ చేసుడు అంటే ఆయనకేం పని లేదనే మాకు తెలుస్తుంది. చివరిగా ఈ పనులన్నీ మాజీ సీఎం కేసీఆర్ గారు ఇచ్చినాయి అంటారా? అవును, బ్రహ్మాండంగా చెప్తున్నాం. ప్రజలందరికీ తెలుసు ఇది కేసీఆర్ గారి పనులే, కేసీఆర్ గారి కృషే. ఈ ములుగు ప్రాంతానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమనే దీనికి నిదర్శనము అని చెప్పి మీకు తెలియజేస్తాం. ఓకే రైట్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు ములుగు అభివృద్ధికి ముందు పోతుందంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పనులనే ఈరోజు ముందుకు పోయిందని చెప్పచ్చు. ఈ సంవత్సరం 3 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క కొత్త ఫౌండేషన్ ఏర్పాటు చేసిందో మాకు చూపించాలి అని చెప్పి కొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తెలియపరుస్తున్నారు. ఏదేమైనా కూడా శాంతియుతంగా మేము కూడా ములుగు జిల్లాలో సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి పనులనే మేము కూడా ముందుకు పోతున్నాం. ప్రజలకు కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ములుగు జిల్లాలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పి కూడా జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబాయ్ తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఇప్పటికీ వెలుగులతో వెదజల్లుతుందంటే గత ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మలిదేశ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ
ఏర్పాటు చేసుకున్న తర్వాత ములుగు జిల్లాలో ఈ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు కావడానికి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి కూడా కృష్ణాదిత్య గారు అప్పుడు ఉండి ఆ ఒక కలెక్టర్ కార్యాలయానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వానికి గుర్తుకు లేవా అని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన పనులను ప్రజలు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మన మధ్యలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అయితే తెలియపరిచారు. కెమెరామాన్ మధుకర్తో సంపత్, MSR న్యూస్, ములుగు.